ఉదయకాలం ప్రభుని మనం ఆరాధించట్లో ప్రవేశించిన ఇంటుండగా దేవుని వాక్యంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసుకుందాం. మనమందరము కలిసి 1, 2, 3, 4 వచనాలు మనం చదువుకుందాం. ఆ తర్వాత అందులో ఒక చిన్న భాగాన్ని నేను చదివి తదుపరి వర్తమానానికి మనం వెళ్తాం. ముందుగా ఈ మొదటి 4 వచనములు అందరము కలిసి చదువుకుందాం. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడిన ఆయన కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అని. 2వ వచనం చివరిలో ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. 3, 4 వచనములు ఆ ప్రారంభము క్రింద తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమును మీకు వందనం చెల్లిస్తున్నాం. భూమి ఆకాశములను సృష్టించిన సర్వోన్నతులకు ప్రభువా దేవా మీకు వందనములు. అంతేకాదు అందున సమస్తమును సృష్టించారు, యుగములను సృజించారు, కాలములను సమయములను కలుగచేశారు, మానవులమైన మమ్మల్ని సృజించారు. అంతేకాదు మీరు సమస్తమును నిర్వహించుచు ఉన్నవాడు మీకు వందనములు. మా గమనాన్ని తెచ్చిన మీ వాక్యాన్ని మాకు దీవించి పరిశుద్ధముగా యోగ్యముగా మీకు అంగీకారముగా మిమ్మల్ని ఆరాధించి సేవించేందుకొరకై మమ్మల్ని సిద్ధపరచు. విశ్వాసంతో మా ప్రాణాత్మ దేహములను ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కిందికి మేము తీసుకొని వస్తున్నాం. మమ్మల్ని మీరు పరిశుద్ధపరచం, మమ్మల్ని మీరు అంగీకరించం. మీరే మీ ఆత్మ ద్వారా మీ వాక్యంలో నుండి మాతో మాట్లాడి మీరేమై ఉన్నారో మా జీవితాల్లో మేము ఎరిగి మీ కార్యములేంటో మేము అర్థం చేసుకొని మా కొరకై మీరేం చేశారో అది మేము అర్థం చేసుకొని మా ప్రభును తలంచుకుంటూ మా ప్రభును ఆరాధించి సేవించేందుకొరకై మమ్మల్ని మీరు సిద్ధం చేయండి. యేసు వారి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకటవ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక చదివిన 4 వచనాలలో 2వ వచనం చివరిలోను 3వ వచనం 3వ పంక్తిలోను 2 పదాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు అనే భాగాల్లో 2 పదాలు ఏంటి అంటే నిర్మించాడు, నిర్వహించుచూ ఉన్నాడు. ఒకటేమో పాస్ట్ టెన్స్, రెండవదేమో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఒకటేమో గత కాలమును చూపిస్తుంది,
రెండవది ప్రస్తుత భవిష్యత్తును, వర్తమాన భవిష్యత్తులను చూపించేటి మాట. కాబట్టి రెండు పదాలు మనం గుర్తుంచుకుందాం. నిర్మించిన వాడు, ఆయన నిర్వహించుచూ ఉన్నవాడు. ఎవరు నిర్మించారో ఆయనే నిర్వహించుచూ కూడా ఉన్నాడు అనే మాట. సరే, ఇప్పుడు మనము మొదటి తలంపుకు మనం వచ్చినట్లయితే, ఈ రెండవ వచనంలో ఆయన నిర్మించాడు అని అన్నప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త అనేది మనకు తేటతెల్లమవుతుంది. బైబిల్లో మనం పలు వచనాలు చూస్తాం. ఆయన లేకుండా ఏది కలగలే. మనందరికీ బాగా తెలిసిన భాగాలు అనేకములు ఉన్నాయి. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కనుక సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన ద్వారా కలిగింది, ఆయన కొరకే కలిగింది. రోమ 11:33. కాబట్టి దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సృష్టికర్త. By whom he hath created all things, things which are created only by Christ Jesus. అందుకని ఆ క్రీస్తు యేసు వారు ఎవరు అంటే ఆయన సృష్టికర్త. ఆయన సృష్టికర్త. సృష్టికర్త అని అన్నప్పుడు ఇక్కడ మరొక మాట అర్థమవుతుంది. ఏమిటి అని అంటే, ఆయన సృష్టించిన వాడుగా, మనం ఇందాక 100వ కీర్తన చదివాం, అక్కడికి మళ్ళీ వెళ్తాం. 100వ కీర్తనలో ఆయన దేవుడు కనుక ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి దైవత్వము బయలుపరచబడుతుంది. కనుక మాటలు గమనించండి. ఆయన మూలముగా సమస్తము నిర్వహించను. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయన సృష్టించిన సృష్టికర్తగా ఆయన దేవుడు. దేవుడు కాక ఈ లోకంలో కలిగినది ఏది కలగలేదు అని. అందుకని సృష్టించబడిన వస్తువులు ఆలోచిస్తే రోమాపత్రిక 1:1 మనకు రాయబడిన మాట, ఆయన దేవత్వమును, ఆయన నిత్యమైన శక్తియు, ఇవన్నీ కూడా తేటతెల్లమవుతున్నాయట. 1:20 ఆయన అదృశ్య లక్షణములు, ఆయన నిత్య శక్తి, ఆయన దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులు ఆలోచించడం వలన దేవుడు అది వారికి విశదపరిచాడు. అది తేటపరచబడుతుంది. కాబట్టి ఆయన మూలముగా సమస్తమును నిర్మించాడు. కాబట్టి ఆయన ఎవరి మూలంగా నిర్మించబడ్డాయో ఆయనే సృష్టికర్త. ఆయన సృష్టికర్తగా సృష్టి యావత్తు ఆయన దైవత్వాన్ని తేటతెల్లం చేస్తుంది. కాబట్టి క్రీస్తు ప్రభు వారు ఎవరో కాదు, ఆయన సాక్షాత్తు ఆయన దేవుడు అని. సరే, ఈ ఉదయకాలం ముందు మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించేటప్పుడు ఏంటి మన ఆరాధన? అయ్యా, నీ మూలముగానే సమస్తమును కలిగింది, నీవు వాటిని కలగజేసిన సృష్టికర్తవు, నీవే దేవుడవు, నీవు కాక మరొక దేవుడు ఎవడనూ లేడు అని. ఇక్కడ మరొక మాట నేను మీకు జ్ఞాపం చేయడం అవసరం. ఏంటి అనంటే, ఇందాక హెబ్రీ పత్రిక 1:2 మనము చూచాము. మాటలు బాగా గమనిస్తే, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. యోహాను సువార్త 1:3 చూస్తే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నప్పుడు ఇంకొకరు ఎవ్వరూ లేరు. ఇంకెవరి మూలముగా ఈ సృష్టి కలగలేదు. ఇంకా ఎవరు కూడా వీటిని సృజించలేడు, అదృశ్యమైన వాటిని. తద్వారా సృష్టికర్తగా వెళ్ళాడు.
అంతేకాదు దైవము అనేవాడు ఈయన కాక మరి ఎవరినూ లేరు. అందుకనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి మూలంగా సమస్తమును కలిగాయి. ఆయన సమస్తమును సృష్టికర్త, ఆయన దేవుడు. ఇప్పుడు ఇంకొక మాట ఈ పదాలన్నిటి ద్వారా ఏం జ్ఞాపకం చేస్తుంది, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ సమానత్వమును మనము అర్థం చేసుకోగలం. ది యూనిక్నెస్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ వీ అండర్స్టాండ్ హియర్, ఈ పదాలలో. అందుకని అట్టి అసమానుడైన దేవుడు సృష్టికర్త, ఎవరి మూలముగా సమస్తమును కలిగనో ఆయనని ఉదయకాలం వందు అందుకై ఆరాధించి ఆయన ఘనపడదాం. ఇప్పుడు ఆ మొదటి తలంపులో మనం వస్తే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చివరి భాగం, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ప్రపంచములు అనే మాట గ్రీకు భాష బైబిల్లోకి వెళితే ఇక్కడ మరొక అర్థమిచ్చే పదం వాడాడు. ప్రపంచములు అని అన్నప్పుడు మనకు వెంటనే మన దృష్టి అంతా ఈ భూమి, ఆకాశం సమస్తమును కనపడేవి అనుకుంటాం. అయితే ఇంకో పదం ఏం చూపిస్తుంది అంటే, మనకు తెలుగు బైబిల్లో కూడా బాగానే ఉంది. ఆయన క్రింద మనం చూస్తాం 2 వేసి మార్జిన్లో ఒక మాట రాశాడు, యుగములను అనే మాట. కాబట్టి ప్రపంచములను ఒకటి, యుగములు అన్నప్పుడు ఏజెస్. కాబట్టి ప్రభువైన దేవుడు యేసుక్రీస్తు వారు ఈ భూమి ఆకాశం అందరి సమస్తమును అదృశ్యమైనవి. అంతేకాదు యుగాలను ఆయనే కలగజేశాడు, కాలాలను ఆయనే కలగజేశాడు, సమయములను కలగజేశాడు, ఋతువులు, వాతావరణములు ఆయన కలగజేశాడు. కాబట్టి ప్రపంచములను అని అన్నప్పుడు ఈ తలంపు మన హృదయంలో ఉంచుకోవలసిన వారంగా ఉన్నాం. కేవలం భూమి ఆకాశములే కాదు, లేక సూర్యచంద్ర నక్షత్రాదులే కాదు, ఆయన ఏజెస్, యుగాలు మనం ఆరాధన చేస్తుంటాం, తరతరాలు, యుగాలు అని. కాబట్టి ప్రపంచంలో అన్నటువంటి చోట ఆ మాట మనం గుర్తు ఉంచుకుందాం. అయితే నేను ఇక్కడ మరొక మాట జ్ఞాపం చేయాలని కోరుతూ ఉన్నాను. ఆయన ఈ భూమి ఆకాశములను, సూర్యచంద్ర నక్షత్రాదులను ఆయన కలగచేయడం మాత్రమే కాదు, అవన్నీ చాలా ఆశ్చర్యం. వాస్తవమే, కీర్తనాకారుడు 8వ అధ్యాయంలో అన్నట్లు, నీవు చేసిన ఆ సూర్యచంద్రులను నేను చూస్తూ ఉంటే, ఆకాశమును చూస్తుంటే, నీవు నరపొత్తుని జ్ఞాపం చేసుకుంటూ వాడిని దర్శించడం ఏ పాటివాడు. నిజంగా ఆశ్చర్యమే. మనకు తెలిసింది చాలా స్వల్పమైన విషయం దేవుని సృష్టిలో. ఈరోజు ప్రపంచంలో ఉన్న మహాజ్ఞానులైన మహాశాస్త్రవేత్తలని ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో కనుక్కున్నారు. కానీ అయితే దేవుని సృష్టిలో వారు కనుగొన్నదంతా చాలా స్వల్పమైందే. అంటే మీకు ఆశ్చర్యం కావచ్చు. అవును, నిజమే. ఈ భూమిని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ప్రపంచములు. అయితే ఈ భూమి కంటే సూర్యుని ఇంకెంతో విశాలమైన సూర్యుని సృష్టించాడు. ఇలాంటి భూములు ఎన్నో పడతాయట సూర్యునిలో. ఈ భూమి వైశాల్యం ఎంతో, ఇలాంటి భూములు, ఈ భూలోకాలు ఎన్నో సూర్యునిలో పెట్టచ్చట. అంటే సూర్యుడు ఇంకెంత విశాలమైన వాడు. అది అలాగనుకుంటే ఇంకా నక్షత్రాలకు వెళితే అవి ఒక్కోటి ఇంకా మించినవి. ఏమర్థమవుతుంది మనకు? కాబట్టి ప్రపంచంలో ఎంత తెలివిగల వాళ్ళమని చెప్పుకున్నప్పటికీ ఆయన సృజించిన వాటిని ఆలోచిస్తేది చాలా స్వల్పమైందే. కాబట్టే దేవుని సృష్టి ఆశ్చర్యం. సరే, ఈ మొదటి తలంపులో రెండవదిగా వస్తే 100వ కీర్తనలో ఇందాక మనం ఒక పాట కూడా పాడుతూ వచ్చాం.
100వ కీర్తనల గ్రంథం 3వ వచనం యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకని? ఆయనే మనలను పుట్టించను, మనం ఆయన వారం. పుట్టించాడు. హి హ్యాత్ మేడ్ us. ఆయన మనల్ని పుట్టించాడు, మనల్ని సృజించాడు. అందుకే ఆయన దేవుడు. అందుకే ఇందాక నేను చెప్పా ప్రపంచంలో వచ్చి మాట్లాడేటప్పుడు. కాబట్టి అవి ఆయన దైవత్వాన్ని తెలియపరుస్తున్నాయి. సరే, ఇప్పుడు ఈ లోకమును, అంతేకాదు యుగాలను, అవి సమస్తమును ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించాడు. అది మనలను సృష్టించాడు. ఆయన మనకు దేవుడు అనే మాటను ఇక్కడ మనము అర్థం చేసుకుంటాం. మానవుని సృష్టి కూడా అద్భుతమే, ఆశ్చర్యమే. ఈనాడు మనము గమనిస్తే బైబిల్ మనకు చెబుతుంది, దావీదు మాటలు చెబుతున్నాయి. ఏమని? నేను నిర్మించబడిన రీతిని నేను చూడగా నాకు భయం. అమ్మో, నన్ను ఇలాగా చేశాడా? ఇంకోవైపు ఆశ్చర్యం, ఆయన నా అవయవములు రూపించాడు, నిర్మించాడు. నిజమే, మానవ దేహ నిర్మాణాన్ని కనుక గమనించినట్లయితే అది చాలా ఆశ్చర్యమైంది, చాలా అద్భుతమైనటువంటిది అని మనకు తెలిసింది. అందు కూడా చాలా కొంచెమే. నేను చేరాలనుండగా ఒకసారి ఆల్ నెట్ పేరు జరుగుతుంటే హఠాత్తుగా కాలం నిండక ముందే ప్రార్థనకు వచ్చిన ఒక అమ్మాయి పురిటి నొప్పులు వస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. సరే, వాళ్ళ బాధలో ఏంటో నేను మధ్యలో ఒకసారి లేచి వెళ్ళి ఆ రాత్రే ఆ డాక్టర్ని కలుసుకొని ఏంటండి సంగతి అని అంటే, అప్పటికే పరిస్థితి అలాగ అయిందండి, ఈ ప్రకారం జరిగింది అని చెప్పి ఆయన ఒక ప్లేట్లో వేశాడు. ఏది? ఆ పిండాన్ని ఒక చిన్న ప్లేట్లోనే. ఎట్లయింది ఇది అంటే నాకు బాగా పరిచయం. ఆయన చూపిస్తూ అంటాడు, ఇది అని ఆఖరికి ఏమన్నా ఇంకా వివరించడం అతి కష్టమండి, దేవుని సృష్టి ఇది అన్నాడు. నిజమే. కాబట్టి మానవుని నిర్మాణం చాలా అద్భుతమైంది, ఆశ్చర్యమైంది. ఆదికాండం 1వ అధ్యాయము 26-27 వచనంలో మనం మన పోలిక చొప్పున మన స్వరూపమందు నరులను చేసుకుందాం. ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో నెలమంటిని తీసుకున్న దేవుడిని యెహోవా నరుని నిర్మించాడు. అంతేకాదు దాని నాసికారంలో జీవవాయువును ఉదగడు, జీవించి ప్రాణేయాడు. కనుక మానవులను దేవుడే సృజించాడు. అందుకే ఈరోజు ఆయన మన సృష్టికర్త. సృష్టి యావత్తు తమ సృష్టికర్తను ఎలాగా ఆరాధించుతూ ఉందో మనకు తెలుసు. ప్రకటన గ్రంథంలో మనం గమనించినప్పుడు దయచేసి 5వ అధ్యాయము ప్రకటన గ్రంథం 13వ వచనం. 5వ అధ్యాయం 13. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనున్న ప్రతి సృష్టం అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాకని చెప్పడం వింటిని. ప్రతి సృష్టం, ఆల్ క్రీచర్స్ తమ సృష్టికర్తను ఎలాగా ఆరాధించి ఘనపరుస్తున్నారో చూశారా? కాబట్టి ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం ఈ మాటలు వినే మీరు దగ్గర దూరంగా ఎవరైనాను ఉదయకాలం మొదటిగా ప్రభువును ఆరాధించి స్తుతించేందుకు కొరకాయ ఆయన మూలంగా మనం కలిగాం. ఆయన మన సృష్టికర్త, ఆయన మన దేవుడు. అందుమూలంగా ఆయన అసమ్మోనుడు, ఆయనకు సాటి ఇంకెవరు రారు. అటు ఆయనకే సమస్తమైనటువంటి ఘనత, మహిమ, స్తోత్రము, ప్రభావము నాడు నేడు యుగ యుగాలకు కలగాలి. ఆ ప్రకారం ప్రభుని ఆరాధించి ప్రభును ఘనపరుద్దాం. ఇంకో మాట చెబితే ఆయన చేతి పనులన్నీ కూడా ఆయన ఏం చేస్తున్నాయంటే చెప్పండి, వివరిస్తున్నాయి. సరే, ఇప్పుడు మరొక తలంపుకు వెళ్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము
2వ వచనం చివరి భాగం, ఆయన ద్వారా ప్రపంచములను ఏం చేశాడంటండి? నిర్మించను అనే మాట. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు. ఇందాక అది మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ 2వ తలంపు ఇక్కడి నుంచే నేను మీకు జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. ఏమిటి అనంటే, ప్రపంచం నిర్మించాడు, యుగాలు నిర్మించాడు, మానవులు నిర్మించిన ఆయన మరొక పర్యాయము వాటిని నిర్మించాడా అనే ప్రశ్న మనం వేసుకున్నప్పుడు అది నిజము అని చెప్పాలి. అయితే అది కొంతవరకు అయింది, ఇప్పుడు ఇంకా కొంతవరకు జరగాలి, పూర్తిగా అవ్వాల్సింది. నేను ఒక వచనం ముందు జ్ఞాపం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. రండి దయచేసి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి క్రీస్తు యేసునందు మనము క్రీస్తు యేసునందు ఏమైనామంట? సృష్టింపబడిన వారు. మనము ఇందాక చెప్పుకుంటూ వచ్చిన మొదటి తలంపు పౌలు అపోస్తలుడు మనము అన్నప్పుడు ఆల్రెడీ వారు సృజించబడ్డారు. లోకము, యుగాలు సృజించబడ్డాయి. పౌలు కాలంలో, శతాబ్దంలో ఈ ఎఫెసీయులకు వ్రాస్తూ అన్నాడు, మనలను మరలా సృజించాడు. 2వ అధ్యాయం 10వ వచనం, మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారం. అంటే కేవలం ఆ సృష్టిని గురించి మాట్లాడుతున్నాడా, లేక మరొక సృష్టిని గురించి మాట్లాడుతున్నాడా ఇక్కడ అనే విషయం, మానవుల విషయమే వద్దాం ముందు. ఇందాక మొదటి తలంపులో ప్రపంచాల విషయం వచ్చాం, మానవుల విషయంలో 2వది వచ్చాం. అదే 2వ భాగంలో మానవుల విషయం ముందు వస్తున్నాం, ప్రపంచాల విషయం తర్వాత వస్తాం. ఇప్పుడు మానవుడు సృజించబడ్డాడు ఆల్రెడీ. అయితే ఇక్కడ పౌలు అపోస్తలుడు 2వ అధ్యాయం 10వ వచనంలో ఆయన క్రీస్తు యేసునందు మనలను సృజించాడు, ఆయన మనల్ని నిర్మించాడు. సృష్టింపబడిన వారము ఆయన చేసిన పని అయి ఉన్నాం అని అన్నప్పుడు ఏంటి ఈ సృష్టి అనేది? 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనించినట్లయితే పౌలు అపోస్తలుడు ఈ మాట అంటాడు. రండి దయచేసి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి. ఇక్కడ క్రీస్తు సృష్టి అని మాట, నూతన సృష్టి అని అంటాడు. ఆ నూతన సృష్టి అనేదాన్ని ఏంటో రాకముందు యేసుప్రభువు వారు ఆ రాత్రి నికోదేము తనను దర్శించడానికి వచ్చినప్పుడు 3వ అధ్యాయం 3వ వచనం, 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమన్నాడు నికోదేముతో? ఒకడు క్రొత్తగా జన్మించినడలా అని అన్నప్పుడు శరీర మూలముగా జన్మించిన జన్మ కాదు ఇక్కడ. అయితే మరొక జన్మను గురించి మాట్లాడుతున్నాడు. అందుకనే ఇక్కడ నేను జ్ఞాపం చేస్తున్నాను, మ్యాన్స్ న్యూ క్రియేషన్. మ్యాన్ ఈజ్ బీయింగ్ క్రియేటెడ్ ఎ న్యూ ఇన్ క్రైస్ట్ జీసస్. మానవుని దేవుడు క్రీస్తు యేసునందు మరలా నూతనంగా సృష్టించాడు. అందుకనే 2వ కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం తర్వాత భాగంలో, కాగా ఎవడైనా క్రీస్తునందు వాడు నూతన సృష్టి, పాతవి గతించిన ఇదిగో సమస్తమును నూతనమైన. నూతనము అని అన్నప్పుడు ఆల్రెడీ ఒకసారి సృష్టి అయింది. అయితే ఇప్పుడు మానవుడు నూతన సృష్టిని మనం చూస్తాం. మొదటిగా సృష్టించబడినప్పుడు మానవుడు అవిధేయుడే పాపం చేశాడు, మనకు తెలుసు. ఆ ఒక్కరి మూలముగా మనమందరము పాపులంగా ఎంచబడి, అవిధేయులము పాపులంగా ఎంచబడి, అంతేకాదు మరణ ప్రాప్తులంగా మన జీవితాల్లో మనం ఎంచబడుతూ ఉన్నవారు. అయితే దేవుడు తన పరిశుద్ధమైన కృప, విశేషమైన తన కనికరం చొప్పున మనలను మరలా క్రీస్తునందు ఆయన సృజించాడు అనే మాట.
ఇక్కడ ఈ నూతన సృష్టికి మనం వస్తే మొదటి సృష్టి యావత్తు క్రీస్తు లేకుండా ఎలాగా కలగలేదో, ఒక పాపిన మానవుడు నూతన సృష్టిగా, అంటే పాతవి గతించి సమస్తం నూతనం కావాలి అని అంటే, ఒక వ్యక్తి కొత్తగా జన్మించడానికి రావాలి అని అంటే, ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించి దాన్ని చూడ పాత్రులుగా ఎంచబడడానికి కొత్తగా జన్మించాలి అని అంటే మరి ఎవరునూ చేయలేరు. ఇది కూడా కేవలం 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 ప్రభువైన యేసు క్రీస్తు వారు మాత్రమే. అందుకనే క్రీస్తు యేసునందు మనం నూతనంగా సృష్టించబడిన వారమై 2 కొరింథీ 5:17 ఎవడైనా క్రీస్తునందుంటేనే వాడు నూతన సృష్టి. కాబట్టి క్రైస్ట్ జీసస్ ఈజ్ ది వెరీ సోర్స్ ఫర్ ఎనీ పర్సన్, ఎనీ సిన్నర్ టు బి బోర్న్ అగైన్ ఆర్ టు అబ్టైన్ ది ఎటర్నల్ లైఫ్. నూతన జన్మ, నిత్య జీవాన్ని ఒక పాపిన మానవుడు తన జీవితంలో పొందాలి అని అంటే క్రీస్తు యేసు ప్రభు వారే మూలము. ఆయన లేకుండా లేదు. పేతురు అపొస్తలుడు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో ఈ మాట అంటాడు. రండి దయచేసి 1 పేతురు 1వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాలు నేను చదువుతున్నాను. మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, ఓడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన గమనించిన చివరి భాగం, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. మనలను మరలా జన్మింపజేసెను. నూతన సృష్టి. అయితే ఇది ఎలాగా సాధ్యమైంది అనే విషయానికి మనం ఇప్పుడు వచ్చాం. ఏంటి అంటే దేవుని యొక్క విశేషమైన కనికరం. ఆ విశేషమైన కనికరం ఎక్కడ కనపడుతుంది అని మనం చూస్తే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన రాసిన మాటలు ఇక్కడ మనం చూస్తాం. ఏంటిది? ఆయనను మరలా గమనించడం దయచేసి. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచడం వలన ఇక్కడ నేను ఈ మాట జ్ఞాపం చేయాలని కోరుతున్నాను. దేవుని యొక్క విశేషమైన కనికరం ఏమిటి అని అంటే దేవుడు తన సొంత కుమారుని క్రీస్తు యేసుని లోకానికి పంపడమే. రెండవ, దేవుని యొక్క విశేషమైన కనికరం మానవాళి పట్ల ఏమిటి అని అంటే దేవుడు తన కుమారుని క్రీస్తు యేసు ప్రభు వారిని శిలువకు మానవుల కొరకై అప్పగించడమే. మూడవ, దేవుని యొక్క విశేషమైన కనికరం మానవులైన పాపులైన మానవాళి విషయంలో ఏమిటి అని అంటే తన కుమారుని క్రీస్తు యేసు మృతుల్లోంచి తిరిగి లేపటమే. లేకపోయి ఉంటే ఏ పాపి అయిన మానవుడు ఎన్నటికీ రక్షించబడేవాడు కాడు, పాపులు క్షమించబడేవి కాడు, నూతన సృష్టిగా చేయబడి ఉండేవాడు కాడు. ఎలాగ జన్మించాడు అలాగే చావవలసిన వాడు. అయితే ఈరోజు పాపిగా జన్మించిన మానవులు పాపులుగా చనిపో అవసరం లేదు. క్రొత్త జీవం, క్రొత్త జన్మ కలిగి రక్షణ పొంది నీతిగా తీర్చబడిన వారై మరణించే అవకాశం. అది ఎట్లా అంటే దేవుని యొక్క విశేషమైన కనికరం. అందుకని రెండవ తలంపు నేను ఇక్కడ జ్ఞాపం చేస్తూ మానవుల గురించి నేను మీకు జ్ఞాపం చేశా. ఈరోజు నీ విషయంలో, నా విషయంలో, మనందరి విషయంలో కూడా ఆయన తన విశేషమైన కనికరం ఏంటో అర్థం చేసుకున్నటువంటి వారమై అటు విశేషమైన కనికరం ద్వారా మనం ఎలాగా క్రీస్తు యేసునందు నూతనంగా సృష్టించబడ్డామో మన జీవితంలో పాతవి సమస్తములు గతించి మనం నూతనంగా చేయబడతామో అందుకై ప్రభువును స్తుతిద్దాం. వర్షిప్ ది లార్డ్ ఫర్ ది న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ జీసస్ ఆఫ్ అవర్ లైఫ్స్. అయితే ప్రపంచాల గురించి కూడా ఒక మాట నేను ఇక్కడ మీకు చెప్పడం అవసరమే. ఆ ప్రపంచాల గురించి ఏంటి? రోమిలు రాసిన పత్రిక రండి దయచేసి 8వ అధ్యాయం. నిజమే, మనము నూతనంగా సృష్టించబడ్డాము, కానీ అయితే ఇంకా సృష్టించబడవలసింది మనలో ఇంకా కొంత ఉంది. అది ఇక్కడ మనకు అర్థమవుతుంది. అయితే ముందు ప్రపంచాలను చూద్దాం. రోమా 8వ అధ్యాయము ఈ భాగంలోనే ఆ తలంపు కూడా వస్తుంది. 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు గ్రీవముగా
మూలుగుచు ప్రసవ వేదన పడుతున్నదని ఎరుగుదుము. అంటే పౌలు మాటలు రాసే ఈ కాలంలో సృష్టి యావత్తు కూడా ఏమవుతుందంటే ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుతూనే ఉంది, ప్రసవ వేదన పడుతూ ఉంది. 23వ వచనానికి వద్దాం. అంతేకాదు ఆత్మీయ ప్రథమ ఫలమునందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు అనగా మన దేహం యొక్క విమోచనం కొరకు కనిపించు మనలో మనము మూలుగుతున్నాం. క్రీస్తులో మనం నూతనంగా సృష్టించబడ్డాం. కానీ అయితే మనలో మనం ఏమవుతున్నామంటే చెప్పండి, ఏమవుతున్నాం? మనలో మనం మూలుగుతున్నామంట. ఇంకా మూలిగేదేంది? పాపాలు క్షమించబడే, జీవితాలు మార్చబడే, రక్షించబడ్డా, నూతన సృష్టిగా చేయబడ్డా. ఇంకా మూలిగేదేంది? ఇంకా నూతనంగా చేయవలసి ఉంది ఏమైనా ఉందా? అవును, ఉంది. అదేమిటి అని అంటే ఆ మాట మన దేహం యొక్క విమోచనం కొరకు. దేహము 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 శరీరం. ఈ శరీరం మంటిలోంది తీయబడింది, వెనకటి వల్ల మన్న అయిపోయింది. ఆత్మ రక్షణ ఉంది. కానీ అయితే మన దేహం పవిత్రపరచబడుతుంది. కానీ దేవుని ఆలయముగా ఆయన కొరకైన సాధనంగా చేయబడుతుంది. కానీ ఈ దేహంలో క్షయత మాత్రం అక్షయతగా లేదు. ఈ దేహంలో మరణం నిర్మూలన చేయబడలేదు. అయితే ఆత్మలో మరణం నిర్మూలన చేయబడింది. కానీ ఈ దేహంలో మరణం ఉంది. అయితే ఒక దినం ఈ దేహం మరణిస్తే, ఈ దేహం క్షయమైపోతే, అక్షయమైన మహిమగల బలమైన ఘనమైన ఒక దేహాన్ని మనం ధరించబోతున్నాం. దట్ ఈస్ ది లిబర్టీ ఆఫ్ ది చిల్డ్రన్. పిల్లలు పొందబో స్వాతంత్ర్యం అదే. ఆ దినమున మన జీవితాల్లో సమస్తమును నూతనముగా చేయబడతాయి. దేవుని స్తోత్రం. ఇప్పటికి ఏమైతే చేశాడో మన జీవితాల్లో ఆ నూతన సృష్టి క్రీస్తు యేసులో, అందుకే స్తుతిద్దాం ప్రభువును. అంతేకాదు భవిష్యత్తులో నా విషయంలో, ప్రభు నమ్మిన వారందరి విషయంలో ఆయన ఏం చేయబోతున్నాడో ఈ దేహం యొక్క విమోచనం కూడా ఆయన జరిగించబోతుంటుండగా, అంతేకాదు ఇదైతేనేమో ఇలాంటి దేహం అయితే పైనుంచి ఇవ్వచ్చు. ఆ దేహాన్ని మనం, ఆ వస్త్రాన్ని మనం ధరించుకోబోతున్నాం. ఒక దినం 2 కొరింథీ 5వ అధ్యాయంలో అది అక్షయమైంది, అది బలమైంది, అది ఘనమైంది. 1 కొరింథీ 15వ అధ్యాయంలో. కాబట్టి ఆ దినమున మన రక్షణ సంపూర్ణం కాబోతుంది. అవర్ సాల్వేషన్ అండ్ రిడెంప్షన్ ఈజ్ గోయింగ్ టు బి పర్ఫెక్టెడ్. మన న్యూ క్రియేషన్ అనేది సంపూర్ణం చేయబడబోతుంది. కాబట్టి అందుకై ప్రభువును స్తుతించి ఆరాధిద్దాం. అయితే ప్రపంచాల విషయానికి మనం వస్తే ఇప్పుడు ఈ 2వ భాగంలో ఈ 8వ అధ్యాయం 22వ వచనంలో సృష్టి యావత్తు దేవుని పిల్లలు పొందబోవు మహిమల స్వాతంత్రం పొందుదురని ఆ నిరీక్షణ కలదాయి. ఏం చేస్తుందంటే ఇదివరకు మూలుగుతుంది, ప్రసవేదన పడుతుంది. నిజమే, ఈ సృష్టి ఇంకా పూర్తిగా ప్రపంచాలు దేవుడు నిర్మించాడని చెప్పానే, యుగాలు నిర్మించబడ్డాయని చెప్పాం కదా. అయితే వీటన్నిటిని కూడా ప్రభు నూతనంగా చేయబోతున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయానికి మనం వెళితే 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాను అంటాడు. అయితే ఏమైందో కానీ మనం అదంతా విశదపరచలేం. 45 భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉంది అంటాడు. అయితే 45వ అధ్యాయం 18వ వచనంలో యెషయా గ్రంథంలో ఆయన భూమి ఆకాశాలు సృజించినప్పుడు నిరాకారంగాను శూన్యంగా ఉండడానికి ఆయన సృజించలేదనే మాటను బట్టి దేవుడు భూమి ఆకాశాలని వాస్తవికంగా ఉండడానికి సృజించాడు, కానీ నిరుపయోగమైపోయినాయి అనేది మనకు తేటతెల్లమవుతుంది. ఎందుచేత అనంటే కొంతమంది దేవదూతల పాపను బట్టి అంటారు. అదంతా నేను ఇప్పుడు విశదపరచబడలేదు. కానీ అయితే ప్రభువైన దేవుడు మనలో వెంటనే ఏం చేశాడు? భూమి నిరాకారంగా శూన్యంగా అయిపోయింది, ఆకాశం అలాగా అయిపోయింది, జలములు భూమిని కమ్మిన, గడాంధకారం చీకటి కమ్మింది. దేవుని ఆత్మ జలముల పైన అల్లలాడుచుండెను, అల్లాడడం కాదు అల్లలాడుచుండెను. అప్పుడు ప్రభువైన దేవుడు అన్నాడు, లెట్ దేర్ బి లైట్, వెలుగు కలుగా కనిపలగా వెలుకలి. తర్వాత మనం చూస్తే
ఆయన సృజించను అని కాకుండా కలుగునుగాక అంటే ఆల్రెడీ ఏమైతే ఉందో అది కలుగునుగాక అని అన్నాడనేది అర్థమవుతోంది అని. అయితే ఇప్పుడున్న ఈ భూమి ఆకాశములు కూడాను ఆదాము అవిధేయత మానవుల పాపను బట్టి ఆదికాండం 3:17 ప్రకారం శపించబడింది. అయితే ఒక దినం రాబోతుంది, పౌలు చెప్పినట్టు రోమాపత్రిక 8:22 ఈ భూమి, ఈ ప్రపంచములు, ఈ ఆకాశము ఇవన్నీ కూడాను గతించిపోబోతున్నాయి. ఇవన్నీ విడుదల కొరకై ఎదురు చూస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21 మనకందరికీ బాగా తెలిసిన అధ్యాయం 1-2-3 వచనాల్లో అక్కడ చూస్తాం కదా ఏమని, నేను చూడగా ముందున్న ఆ భూమి ఆకాశంలో గతించింది, ఇదిగో నూతన ఆకాశం నూతన భూమి. అవును, ఈవెన్ ది వరల్డ్స్ ఆర్ గోయింగ్ టు బి రిడీమ్డ్. ఈ ప్రపంచంలో ఈ భూమి ఆకాశములు కూడా అలాగూ విడుదల పొందబోతున్నాయి. ఇప్పుడైతే దాస్యానికి లోబడి మూలుగుచూ ప్రలాపించుతూ ఉన్నాయి, ప్రసవ వేదన పడుతున్నాయి. కానీ ఒక దినం రాబోతుంది, దేవుడు ఈ భూమి మనల్ని ఎలాగ నూతన సృష్టిగా చేశాడో, అంతేకాదు మన దేహములు కూడా పూర్తి మోచించి మరలా ఒక నూతనమైన యాజ్ బిఫోర్, ఆ ముందు ఉన్నట్లు, ముందున్నట్లు దేవుడు మానవుడు సృజించినప్పుడు ముందు ఎలాగున్నాడు, దేవుని కుమారుడిని పిలువబడ్డ లూకా 3:5 చివరి వచనంలో దేవుని జీవితంలో పొంది ఉన్నాడు, దేవుని పోలిక స్వరూపం కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమైందా? దేవుడితో సహవాసంలో ఉన్నాడు, కాపురం చేస్తున్నాడు. అలాగా మనల్ని చేయబోద్దినం ఇంకా ముందుంది. అలాగే భూమి ఆకాశంలో కూడా మరలా ఏదేను వల్ల ప్రభు అని దేవుడు చేయబోతున్నాడు. అందుకనే 2వ అధ్యాయం 7వ వచనంలో 6-7 వచనాల్లో ప్రకటన గ్రంథంలో జీవవృక్షముగా ఫలమునైతుంది. కాబట్టి ప్రభు అయిన దేవుడు ఈ భూమి ఆకాశంలో తిరిగి అలాగా ఆయన చేయబోతున్నాడు. ఆ తర్వాత యుగాలుగా ఇటర్నిటీ నిత్యత్వం అనేది కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ ఉదయకాలం ముందు రెండవదిగా ప్రభువును ఆరాధించి స్తుతించే విషయంలో ఇప్పుడు ఈ మాట నేను చదివి 3వ భాగాన్ని వెళ్తాను. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు ఇందాక నేను చదివాను. అయితే ఆ ప్రారంభం ఎలాగుందో తెలుసా? మన ప్రభువు యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. ముందుగా ఆయన స్తుతించబడాలా. ఎవరిగా? ఆయన మూలంగా మనం కలిగాం. సృష్టి యావత్తు ఆయన మన సృష్టికర్త, ఆయన మన దేవుడు, ఆయన సంపూర్ణుడు, అతి శ్రేష్ఠుడు, ఆయనకు సాటి ఇంకెవడు లేడు. అలాంటి ఆయనను అందుకై మనం ఆరాధించి కనపరచాలి. అయితే రెండవది, క్రీస్తు యేసులో మనం నూతనంగా సృష్టించబడ్డాం. అంతేకాదు ఆ దేహం యొక్క విమోచనం కొరకు మనం వెయిట్ చేస్తున్నాం. విత్ దట్ హోప్ వీఆర్ హ్యావింగ్. కాబట్టి అలాంటి అనుభవంతో ప్రభును ఆరాధించి ప్రభును ఘనపరచాలా. ప్రభువు యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడిన కాక. ఎందుకు? ఆయన మనల్ని నూతనంగా మరలా మనల్ని జన్మింపజేశాడు, నూతనంగా సృష్టించాడు. అందుకే ఆయన ఆరాధించి ఘనపరుద్దాం. సృష్టి యావత్తు కూడా అలాగే చేస్తుంది. ఇప్పుడు 3వ భాగానికి మనం వద్దాం. రండి దయచేసి హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము ఇప్పుడు 3వ వచనం ప్రారంభ భాగం. ఆయన దేవుని యొక్క మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతుని తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. 2 పదాలని నేను మీకు ఆరంభంలో చెప్పాను. ఒకటి నిర్మించడం, రెండవది నిర్వహించడం. కాబట్టి ఇప్పుడు 3వ భాగాన్ని మనం వచ్చాం. ఆ నిర్మించిన ఆ దేవుడు, రెండవది నూతనంగా సృష్టించిన ఆ దేవుడు, సృష్టించిన దేవుడు, నూతనంగా సృష్టించిన దేవుడు ప్రభు. 3వది ఆయన నిర్వహించేటటువంటి వాడు అనే విషయం. నిశ్చయముగా ఆయన సమస్తమును నిర్వహించుతూనే ఉన్నాడు. నిర్వహించడం అనేటటువంటిది ఇక్కడేమో ఇంగ్లీష్లో అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్, అప్హోల్డింగ్ ఆల్ థింగ్స్ అని అంటే ఏదో ఆయన చేతిలో పట్టుకుంటే అవి వేలాడుతున్నట్లు. అయితే దానికి సపోర్టింగ్ అనో, మెయింటైనింగ్ అనో ఇలాంటి పదాలు కూడా వస్తాయి.
కనుక హోల్డింగ్ ఆల్ థింగ్స్ అనేది మనకు తెలుగు బైబిల్లో బాగానే ఉంది. సమస్తమును ఏం చేస్తున్నాడంటే ఆయన నిర్వహించుతూ ఉన్నాడు. దేవుడే గన ఈ సృష్టిని నిర్వహించకపోతే ఈ పాటికి ఏమైపోయిండేదో. కాదనము నేను 1-2 జ్ఞాపం చేస్తున్నాను. ఆదికాండము 6వ అధ్యాయంలో దేవుడు జలప్రలయాన్ని తీసుకుని వచ్చినప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితి అయిపోయిందో. లేక ఇంకా మనం వెనక్కి వెళితే దేవుడు ఆదికాండం 1:1 భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అది నిరాకారము శూన్యంగా అయిపోయినాయి. దేవుడే కన్నా నిర్వహించి ఉండకపోతే ఆ భూమి ఆకాశాలు శాశ్వతంగా అలాగే ఉండిపోయాయి. సో గాడ్ వాజ్ సస్టైనింగ్. మరలా 6వ అధ్యాయానికి మనం వస్తే జలప్రలయం చేత ఏమైపోయిందో మనకు తెలుసు. ఆయన దేవుడు ఏమన్నాడో తెలుసా? 8వ అధ్యాయం ఆదికాండం 22వ వచనం. ఆదికాండం 8వ అధ్యాయము 22వ వచనం దయచేసి గమనించండి. 8వ అధ్యాయము 22వ వచనము ఆదికాండం. భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతకాలములను రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో, దేవుని స్తోత్రం, అంత పరిస్థితి వచ్చినాక దేవుడు నోహుతో నిబంధన చేస్తూ వెదకాలము కోతకాలము శీతోష్ణములు ఋతువులు ఇవన్నీ ఉండక మానవు అని అనడం మనకు అర్థమవుతుంది. ఏమర్థమవుతుంది? ఆ దేవుడు ఎవరైతే సృష్టించాడో ఆయా సమయాల్లో ఆయన అనుమతించినప్పటికీ ఆయా పరిస్థితులు మానవాళి హెచ్చరిక కొరకాయ, బుద్ధి కొరకాయ ప్రభువైన దేవుడు ఆ భూమి ఆకాశంలో సమస్తమును సృష్టించిన యావత్తును ఆయన నిర్వహించుతూ ఉన్నాడు. ఆయనే కన్నా నిర్వహించకపోతే పరిస్థితి ఎలాగుండేదో. నేను ఈ ఆకాశము భూమి సృష్టించాడని చెప్పాను కదా, దాన్ని ఆయన ఎలాగా నిర్వహిస్తున్నాడు అనే విషయాన్ని 1-2 వాక్యాలు నేను మీకు జ్ఞాపం చేయగోరుతున్నాను. 19వ కీర్తనల గ్రంథం దయచేసి రండి, త్రిప్పండి మీరు బైబిల్లో. కీర్తన గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం దయచేసి గమనించండి. 4వ వచనం. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించినది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూనికి గుడారం వేసెను. అతడు తన అంతఃపురంలోంటి బయలుదేరి పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పథమునందు పరిగెత్త ఉల్లసించుచున్నాడు. ఇంకా కింద వచనాలని నేను చదవడంలే. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. ఇక్కడ ఒక ముఖ్యమైన పదం మీరు దయచేసి అండర్లైన్ చేసుకుని మీ బైబిళ్ళలో, అదే 5వ వచనంలో సూర్యుడు పరిగెత్త ఉల్లసించినట్లు తన పథమునందు అనే మాట అండర్లైన్ చేసి, తన పథమునందు అంటే ప్రభువైన దేవుడు ఈ సూర్యుని చేసి ఆకాశంలో ఉంచి, ఇది నీ పరిస్థితి, ఇది నీ లిమిట్స్ అని ప్రభువైన దేవుడు చెబితే ఆ ప్రకారమే ఆ సూర్యుడు తన పథంలో పరిగెత్తుతూ ఉన్నాడట. అలాగే మనం గమనించినట్లయితే ఎన్ని గ్రహాలు, నక్షత్రాలు ఆకాశంలో ఏదైనా పొరపాటున దారి తప్పిందే అనుకో, చెప్పండి ఏమవుతుంది? ప్రపంచంలో విపత్తే. ఈ మధ్యకాలంలో కూడా వార్తల్లో వింటూ వచ్చాము, ఫలానా భూమికి దగ్గరగా వస్తుంది, ఒకవేళ ఈ 2 ఢీకొంటే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఇలాంటివి ఎన్నో సందర్భాల్లో మనం వింటూ వచ్చాము. అయితే మనకు అర్థమవుతుంది, రక్షించమని దేవుని ప్రజలంగా దేవుడు వాటిని నిర్వహిస్తున్నాడు. సమస్తం ఆయన అనుమతి లేకుండా ఏది కలగదు. ఆ నిర్వహించే దేవుడు సమస్తమును తన చిత్త ప్రకారం నిర్వహించుతూ ఉన్నాడు. కాబట్టి అవన్నీ క్రమములో ఉన్నాయి. చూడండి భూమి, చూడండి ఆకాశం, చూడండి సూర్యుడు, చూడండి చంద్రుడు, చూడండి నక్షత్రములు, లేక సమస్తమును మనం గమనించినట్లయితే ఇవన్నీ ఆలోచిస్తుంటే ఎవరో వెనకున్నాడు, చేసినవాడు, సృష్టించినవాడు నిజమే. అంతేకాదు ఎవరో వెనకున్నారు, దీని అంతటినీ ఏం చేస్తున్నవాడు చెప్పండి? నిర్వహించుతున్నవాడు. అయితే ఈరోజు జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు
దేవుడు లేడు, ఏమి లేదు, ఇదంతా ప్రకృతిలాగా ఉంటుంది అని అంటారు. ప్రకృతిలాగా ఎట్లా వచ్చింది? దానంతగా వచ్చిందా? లేదే. ఏదైనా కంటికి కనపడుతుందంటే దాన్ని కలగజేసిన వాడంటూ ఒకడు ఉన్నాడే. అంతవరకు పోవడంలే మానవులు. అందుకనే మానవాళి మిస్లీడ్ చేసే భయంకరమైన ఘోరమైన సైంటిస్ట్, ఖగోళమో భూగోళమో ఇంకే గోళమో, అలాంటి శాస్త్రజ్ఞులు అనేకులు ఉన్నారు. కాబట్టి కొన్నిసార్లు అతి విద్య వల్ల వారికి పిచ్చి పట్టిందని చెప్పాలి. ఆఖరికి దేవుడే లేడని చెబితే, దేవుడే లేకపోతే అండి ఏయో కనిపెడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మేము కనిపెడుతున్నాము. ఎక్కడి నుంచి కనిపెట్టావు నువ్వు? ఇవన్నీ దేవుడు సృజించిన దానిలో నుంచే నువ్వు కనిపెట్టావే తప్ప నీ అంతటి నువ్వు కనిపెట్టినలే. ఆల్రెడీ దెర్ ఈజ్ సమ్ మెటీరియల్, దెర్ ఈజ్ సమ్ మ్యాటర్ out of which man is creating something, but he cannot claim the creatorship. ఆల్రెడీ ఉన్న దాంట్లో మన్ను ఉంది కాబట్టి కుమ్మరివాడు ఏం చేస్తున్నాడు? ఓ కుండం చేస్తున్నాడు. కుమ్మరివాడు కుండం చేసి కుండం చేశానని చెప్తాడు, కానీ మంటిని చేశాడని చెప్పగలడా? నేనే సృష్టికర్తనని చెప్పగలడా? ఈ సైంటిస్టుల లాంటి వాళ్ళందరూ ఇట్టివారే, బుద్ధిహీనులు. కనుక భూమి ఆకాశం లేదంటాం. ఎనర్జీని గురించి మాట్లాడితే ఇంక చెప్ప వీళ్ళే. అంతేకాదు కొన్ని క్షణాలు ప్రభువైన దేవుడు ఈ గ్రావిటీనే గన నిర్వహించకపోతే, ఈ భూమి ఆకర్షణ శక్తి అంటాం, నిర్వహించకపోతే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ప్రపంచంలో. ఈ భూమి ఆకర్షణ శక్తిని ఎవడు చేశాడు? వాళ్ళ తాతలు చేశారా? లేదు. ఇట్ ఈస్ గాడ్ who hath created the worlds, the ages and all things. He is also the sustainer, sustaining everything, upholding with all his hand, with the power of his word. కనుక ఒకవేళ భూమి ఆకర్షణ శక్తి గన క్షణాలంతే, ఎక్కువ అక్కర్లే. కాకపోతే పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ అని సిలిండర్లకు ఎత్తి ఏదో ఎక్కిస్తున్నారు, కానీ అయితే ఆక్సిజన్కు మూలమే కానీ లేకపోతే వీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు ఆక్సిజన్? కాబట్టి ఇలాగ ఎన్నో మనం చూస్తాం. అందుకని ఇక్కడ నేను 3వ భాగం ముగించబోతుంటేనగా, ప్రభువైన దేవుడు తాను సృష్టించిన సమస్తము తాను నిర్వహించుచున్నాడు. ఆయన తన మహత్తుగల మాట చేత, విత్ ది పవర్ ఆఫ్ హిస్ వర్డ్, విత్ హిస్ ఆల్ మైటీ, ఆల్ పవర్, omnipotent గాడ్, సర్వశక్తి గల దేవుడు అలాగ నిర్వహించుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం సురక్షితంగా ఉన్నాం. అయితే ఒక దినం రాబోతుంది లేండి, పరిస్థితులు వేరేగా ఉంటుబాటే. ఆ దినం వచ్చినప్పుడు ఆయన చేస్తే ఈ భూమి ఆకాశములకి సమస్త నూతనం కాబోతున్నాయి. సరే, నా తలంపు మూడవదిగా ఆరాధించేదానికి ఏంటి అని అంటే, సృష్టించిన వాడు, నిర్మించిన వాడు, నిర్వహించేటటువంటి వాడు మనల్ని నిర్వహించుతున్నాడు. ఇప్పుడు ఈ ప్రతి తలంపులో భూమిని మనలను, ఇప్పుడు 3వ తలంపులో కూడా భూమిని మనలను ఆయన మనల్ని నిర్వహించుతున్నాడు. నన్ను నిర్వహించుచున్నావు పాట పాడుతూ ఉంటాం మనం. కాబట్టి ఏంటి ఆయన నిర్వహించడం అనేది కొంత నేను మీకు జ్ఞాపకం చేశాను. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనములో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, for which we need to worship the Lord and praise him. 3-6 వచనాలు మనకు కలిసి ఉన్నాయి. నేను ఒక భాగమే నేను జ్ఞాపం చేస్తున్నాను. 4వ పంక్తి నుంచి 2వ పంక్తి నుంచి, మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచూ ఉన్నాను. ఆరంభించాడు, తర్వాత ఎవరండి? కొనసాగించుచూ ఉన్నాడు. హెబ్రీ 12వ అధ్యాయం 2వ వచనంలో, విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడు. ఇంగ్లీష్ బైబిల్ ఇంకో పదం వాడాడు, ఫినిషర్. కాబట్టి ఆరంభించేవాడు ఆయన, కొనసాగించేవాడు ఆయన, సంపూర్తి చేసేవాడు ఆయన. ఇది ఎవరి విషయంలో? ఎవరి విషయంలో ఆయన అంటే మన విషయంలో. ఈ భూమిని ప్రపంచాలు అన్నప్పుడు
ప్రకటన గ్రంథం 21:5 వచనం, ఇదిగో నేను సమస్తం నూతనం చేస్తున్నాను, భూమి ఆకాశాల గురించి కూడా మనం చెప్పుకున్నాం, మళ్ళీ అటుపోమిక. అయితే ఇక మన విషయానికి మనం వస్తే, ఆరంభించాడు మనలో ఈ కార్యం, ఆయన ఖచ్చితంగా కొనసాగిస్తాడు. ఆయన కొనసాగించడమే కాదు, ఆయన దాన్ని సంపూర్ణం చేస్తాడు. అందుకే పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:4 వచనంలో కూడా ఏమంటాడు? ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా పరిశుద్ధపరిచేయును అని అంటాడు. అందుకనే ఈ ఉదయ కాలమందు ప్రభువును మనం ఆరాధించేదాని కొరకై మన విషయంలో కూడా ప్రభు మనల్ని క్రొత్త సృష్టిగా చేశాడు కదా, ఓ నూతన కార్యం మన జీవితంలో ఆరంభించాడు కదా. అటు ఆ కార్యం ఆరంభించిన ఆ ప్రభు ఆ కాలాంతం వరకు, మన జీవితం మరణాంతం వరకు ఆ కార్యాన్ని మన జీవితంలో ఆయన కొనసాగించేవాడు, సంపూర్తి చేసేవాడు. మనలను, మన సమస్తమును ఆయన నిర్వహిస్తూ వస్తాడు. సస్టైన్స్ ఆల్ ది టైమ్స్ ఇన్ అవర్ లైఫ్, ఆల్ సిచ్యువేషన్స్, ఆల్ సర్కమ్స్టాన్సెస్ ఇన్ అవర్ లైఫ్. అందుకై ప్రభువును స్తుతించి కనపరచాలి. ఇప్పుడు నేను ఫిలిప్పీ 1:6 ఒక మాట నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే 1 పేతురు 1:5 పేతురు అపొస్తలుడు ఈ మాట అంటాడు. ఇందాక కూడా మనం 1 పేతురులో చదివాం. 1:5 నేను కొంత భాగమే నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకై అన్నాడు మాట. హూ ఆర్ కెప్ట్ బై ది పవర్ ఆఫ్ గాడ్. దేవుని శక్తి చేత కాపాడబడి మీరు అంటే, హౌ ది పవర్ ఆఫ్ గాడ్ ఈజ్ సస్టైనింగ్ అవర్ లైఫ్స్. దేవుని శక్తి మనల్ని ఎలాగా కాపాడుతుంది, మనల్ని కొనసాగింపజేస్తుంది, మనల్ని నిలబెడుతుంది, మనల్ని అప్హోల్డ్ చేస్తుంది, సపోర్ట్ చేస్తుంది, మెయింటైన్ చేస్తుంది. ఈరోజు రక్షించమని క్రైస్తవ జీవితంలో ఈ పరిస్థితులు అనేకములు మన జీవితంలో మనకు తెలుసు. కష్టాలు, ఇబ్బందులు, శ్రమలు, శోధనలు, పడిపోట, ఆందోళనలు, భయాలు, బీభత్సమైన పరిస్థితులు భౌతికంగాను, ఆధ్యాత్మికంగాను, మానసికంగాను మన జీవితంలో పడినప్పుడు, హౌ ది పవర్ ఆఫ్ గాడ్ ఇస్ సస్టైనింగ్ అవర్ లైఫ్స్, upholding us, supporting us, making us to stand firm. It is the power of God, power of Christ Jesus, which is sustaining our lives. పేతురు అపొస్తలులు చదివిన వాళ్ళు చిన్న యాత్రికులు శుభని చెప్పి వ్రాస్తూ, ప్రస్తుతం నానా విధమైన శోధన ఉండ వెళ్తున్నారు, అగ్ని పరీక్షలు ఉండ వెళ్తున్నారు, అయినా కూడా దేవుని శక్తి మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పిన ఆయన. యూదా పత్రికలో వస్తే మరొక మాట మనం చూస్తాం. యూదా పత్రిక దయచేసి రండి, 24-25 వచనాలు. యూదా పత్రిక 24-25 వచనాలు అందరం కలిసి చదువుకుందాం, బిగ్గరగా చదువుకుందాం. మీరు బిగ్గరగా చదవాలి. యూదా పత్రిక 24-25 వచనాలు ప్రార్థనాపూర్వకంగా చదువుకుందాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములు, పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములకును తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడేవాడు. అంతేకాదు తన మహిమ ఎదుట ఆయన నిలబెట్టేవాడు. ఎలాగో ఆనందంతోనూ నిర్దోషులుగా నిలబెడతాడు. అలాగా మన జీవితాల్లో ఈ కార్యాన్ని ఆరంభించిన ఆయన కొనసాగిస్తూ ఆయన సంపూర్తి చేస్తాడు. ఎలాగా? శక్తిగల రక్షకుడు హూ ఈజ్ ఏబుల్ టు సేవ్ us at most. సచ్ పవర్ ఈజ్ సస్టైనింగ్ అవర్ లైఫ్స్. అందుకనే ఈ లోకంలో దేని విషయమై భయపడం, కానీ మనుషులుగా ఆయా సందర్భాల్లో అధైర్యపడతాం, కురింగిపోతాం, కాదనం. కానీ బట్ అట్ ది సేమ్ టైం మనం వీ గెట్ ఎంకరేజ్మెంట్ అండ్ కరేజ్నెస్, మనం ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని మన జీవితాల్లో పొందుతుంటాం. కాబట్టి ఇలాంటి దేవుడు మనకున్నాడు. ఇప్పుడు ఈ 3వ తలంపు నేను ముగించేస్తున్నాను. మొదటి తలంపులో స్తుతిని గురించి మనం చూస్తాం, ఆరాధన గురించి. 2వ తలంపులో నూతన సృష్టిని గురించి మాట్లాడినప్పుడు 1 పేతురు 1:1 ఆరాధన స్తుతిని గురించి మాట్లాడాడు. ఈ 3వ భాగంలో కూడా ఈ కార్యమును మనం చూసినప్పుడు నిర్వహించేవాడు అన్నప్పుడు ఇక్కడ కూడా ఆరాధన స్తుతిని గురించి మనం చూస్తాం. అందుకే 24-25 వచనాల చివరి భాగంలో ఆ రక్షకుడైన అద్వితీయ దేవునికి, శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి, నిర్వహించడం శక్తిగల అద్వితీయ దేవునికి. ఇది నిర్వహించడం కాదు, నిర్మించడం కాదు, నిర్మాణం అయిపోయింది ఒకసారి.
అయితే నిర్వహించడం అనేది ఒక్కసారి జరిగే కార్యం కాదు. ఇట్ ఈస్ కంటిన్యూయస్ ప్రాసెస్. ఇది ఎడతెక్కకుండా జరుగుతుంటాడు. ఆయన మనల్ని నిర్వహిస్తూనే ఉంటాడు, నిన్న నేడు రేపు సదాకాలం మరణ పర్యంతం. అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహోత్సవమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వ యుగములకును కలుగును గాక. అట్టి ప్రభుని ఉదయకాలమందు అట్టి ఘనత మహిమ ప్రభావములు హృదయపూర్తిగా విరిగిన మనసుతో ఆయనకు అర్పించి ఆయన్ను ఆరాధించి ఆయన్ను ఘనపరుస్తారు. హెబ్రీ 1:2-3 ఈ తలంపుల వెలుగులో ఉదయకాలమందు ప్రభును ఆరాధించడంలో మనం ప్రవేశిద్దాం. ఈరోజు కూడాను పైన కూర్చున్న వారు అక్కడ